జీర్ణశక్తిని పెంచుకోవాలన్నా, మధుమేహాన్ని తట్టుకోవాలన్నా, లేదా మీ ఆహారాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోవాలన్నా అవసరమైన అన్ని పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్ రాగుల పిండితో చేసుకునే జావ. రాగి జావ తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంత మంచి ఉపయోగాలున్న రాగి జావను చేసుకోవడం చాలా సులభం. రాగి జావ లేదా రాగి మాల్ట్ ఇంకా ఎన్నో పోషకాలను కలుపుకుని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో అయితే 5 గ్లాసుల నీళ్లు పోసాను. ఒక్క మనిషికి 1 గ్లాస్ నీళ్ళని వేసుకోండి. మేము 5 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర పొడి గాని జీలకర్ర గాని వేసుకోవాలి. ఇక క్యారెట్ తురుము కూడా ఇలా చేసుకున్నాం కదా, కొంచెం సగం అయితే ఇందులో వేసుకోవాలి, లాస్ట్ లో సగం వేసుకుంటాము. నేనైతే వేరుశనగలు ఇంకా స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. వేరుశనగలు ఇందులో వేసిన తర్వాత బాయిల్ అవుతాయి కదా, అవి చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ కార్న్ కూడా మనకి ఉడకబెట్టి తిన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసుకుంటే ఇంకా అక్కడక్కడ తగులుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత అవన్నీ కూడా ఉడకాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి అయితే 1 గ్లాస్ జావ కోసం 1 స్పూన్ రాగి పిండి వేసుకోవాలి. నేను 5 గ్లాసుల జావ చేస్తున్నాను కాబట్టి నేను 5 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ రాగి పిండి మనం రాగులతో తయారు చేసుకోవచ్చు, లేదా రాగి పిండి డైరెక్ట్గా దొరుకుతుంది కదా, అలా కూడా కొనుక్కోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేయాలి. రాగులైతే మనం పిండి ఆడించి పెట్టుకుంటాం కదా, అలా అన్నా పిండి చేసుకుని చేసుకోవచ్చు, లేదా ముందుగా నానబెట్టుకొని అవి గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. మనకి పిండి రెడీగా ఉంటే ఇది ఈజీ మెథడ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి, ఇవంతా కూడా బాయిల్ అయిపోయింది. ఇక ఇవి ఉడికినదో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుని, ఇదిగో తీసుకున్నాం కదా, ఇలా చెక్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉంది. ఇంకొంచెం సేపు మనం బాయిల్ చేసి అప్పుడు పిండి వేసి కలిపేద్దాం. ఇంకొక 2 నిమిషాలు అలాగే బాయిల్ అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండి అయితే ఇలా పోసేసేయాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. వేసిన వెంటనే అయితే మనం కలిపేయాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా కలిపేసుకోవాలి. ఇందులో నేనైతే అల్లం తురుము, జీలకర్ర, ఇంకా వేరుశనగలు, స్వీట్ కార్న్, ఇంకా క్యారెట్ తురుము ఇవి మాత్రమే వేసాను. ఇంకా లాస్ట్ లో అయితే పెరుగు కలుపుకోవాలి. ఆ పెరుగు కూడా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఇంకా ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే పుదీనా ఎప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది. ఇదిగో మొక్కల నుంచి ఇలా తీసుకుని వెంటనే కడిగేసుకుని దాన్ని వాడుకుంటాను. ఇలా మనం పుదీనా మొక్కలు వేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మనం ఆకులు తుంచేసుకోవచ్చు. ఇలా తుంచుతున్నప్పుడు ఇంకా గుబురుగా అలా పెరుగుతూనే ఉంటుంది. నాకు ఈ మధ్యలో అయితే వాటర్ లిల్లీ మొక్కలు వచ్చేస్తున్నాయి. వాటర్ లిల్లీ మొక్కలు పక్కన కుండీలో ఉన్నాయన్నమాట. ఆ విత్తనాలు ఇందులో పడి ఇవి వస్తూనే ఉంటున్నాయి అనమాట. ఇంత ఆకైతే వేసుకుంటున్నాను నేను కడిగేసుకుని. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం సేపు 2 నిమిషాలు ఇలా ఉంచుకొని మరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పటి కాలంలో ఆహారం, ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరుగుతుంది. ఈ క్రమంలో ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్స్ పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు జనం. అలాంటి వాటిలో ఒకటి రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్. దీనిలోని ప్రయోజనాల కారణంగా మరింత ప్రజాదరణ పొందాయి. చవకగా దొరుకుతాయి కూడా. రాగుల జావా లేదా మాల్ట్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. రాగుల్లో విటమిన్ సి, ఈలు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. బి కాంప్లెక్స్, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, పోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉన్నాయి. పెరుగునైతే ఇలా చిలకరించేసుకుని ఇందులోనే క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను. లాస్ట్ లో చల్లారిన తర్వాత కలుపుకుంటాను అనమాట. ఇదైతే మరిగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. జీర్ణక్రియకైతే మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగి జావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలుగజేస్తుంది. ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. రాగి జావలో పాలిఫైనల్స్, డైటరీ ఫైబర్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్ను నియంత్రిస్తాయి. గుండె కండరాల పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాగి జావలో
నేచురల్ ఐరన్ దొరుకుతుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఇక అధిక బరువుకు చెప్తుంది. కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎముకల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు ఈ రాగి జావ తాగడం వల్ల కూడా శరీరానికి కాల్షియం పుష్కలంగా లభించి ఎముకల సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా దంతాలు కూడా శక్తివంతంగా మారుతాయి. పిల్లల ఎదుగుదలకు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు రాగి జావ తాగడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఫైబర్ కూడా అందుతుంది. ఇది జీర్ణక్రియను శక్తివంతంగా ఉంచడమే కాకుండా మలబద్ధకాన్ని నివారించి వివిధ రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు రాగి జావ ఉదయాన్నే తాగడం చాలా మంచిది. ముఖ్యంగా రాగి జావలో ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రోజు ఉదయాన్నే మహిళలు రాగి జావ తాగడం వల్ల రక్తహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించి అలసటను తగ్గిస్తుంది. అలాగే కొంతమందిలో రాగి జావ తాగడం వల్ల గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా రాగి జావను ఓ నెల రోజుల పాటు తాగడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. వావ్, టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా తాగుతున్నప్పుడు సిప్కి కూడా మనకి ఆ స్వీట్ కార్న్ కానీ ఆ వేరుశనగలు కానీ తగులుతూ ఉంటే నేనైతే నోటితో చెప్పలేను. మీరు చేసుకుని తాగేసేయండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యతో బాధపడే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. రాగి జావలో బెల్లం కలుపుని తీసుకోవడం వల్ల శరీరానికి మరింత ఐరన్ వస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలలో రక్తహీనతను నివారించడానికి ఇది ఒక మంచి పానీయం. క్రమం తప్పకుండా రాగి జావ తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంత అద్భుతమైన ప్రయోజనాలున్న ఈ మిరాకిల్ రాగి మాల్ట్ ని మీరు ప్రతిరోజు తప్పకుండా తీసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీల కోసం చూస్తూనే ఉండండి పార్వతి వైబ్స్. మన ఛానల్ని చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.